హలో గైస్, వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఐఆర్సిటీసీకి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది పరీక్ష లేకుండా మీకు ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అప్రెంటిస్ పోస్ట్స్ ఇవి. సో ఒకసారి చూసుకుందాం డీటెయిల్స్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటీసీ 25 అప్రెంటిస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేట్ ఐటీఐ 10th ఉన్న అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. 24 మార్చ్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 7th వరకు అయితే మీరు చేసుకోవచ్చు. irctc.com అనేది అఫీషియల్ వెబ్సైట్ వీళ్ళది. సో మీరు అక్కడ నుంచి నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ చూసుకుంటే మనకు మినిమం 15 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 25 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. స్టైపెండ్ ఉంటుంది వీళ్ళకు. స్కూల్ పాస్ అయిన వారు 5వ తరగతి నుంచి 9వ తరగతి నెలకు 5,000 ఉంటుంది. అండ్ 10వ తరగతి అయితే 6,000 ఉంటుంది. 12వ తరగతి స్కూల్ పాస్ అయిన వారు నెలకు 7,000 రూపాయలు ఉంటుంది. జాతీయ లేదా రాష్ట్ర సర్టిఫికేట్ హోల్డర్ అయితే 7,700 ఉంటుంది. టెక్నీషియన్ వృత్తి అప్రెంటిస్ లేదా వొకేషనల్ సర్టిఫికేషన్ హోల్డర్ అయితే 7,000 రూపాయలు ఉంటుంది. ఏదైనా స్ట్రీమ్ లేదా శాండ్విచ్ కోర్సులో టెక్నీషియన్ అప్రెంటిస్ లేదా డిప్లొమా హోల్డర్ డిగ్రీ సంస్థ విద్యార్థులు నెలకు 8,000 ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లేదా డిగ్రీ అప్రెంటిస్ లేదా ఏదైనా స్ట్రీమ్లో డిగ్రీ చేసి ఉంటే నెలకు 9,000 అయితే ఉంటుంది. ఖాళీలు చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ COPA 5 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ 10 ఉన్నాయి. HR ఎగ్జిక్యూటివ్ పేరోల్ అండ్ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ 2, ఎగ్జిక్యూటివ్ HR 1, CSR ఎగ్జిక్యూటివ్ 1, మార్కెటింగ్ అసోసియేట్ శిక్షణ 4, IT సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అయితే NCVT లేదా SCVTకి అనుబంధంగా ఉన్న మెట్రికులేషన్ అండ్ ITI సర్టిఫికేట్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ అయితే కామర్స్, CA, ఇంటర్, సప్లై చైన్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి. HR ఎగ్జిక్యూటివ్ పేరోల్ అండ్ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ అయితే గ్రాడ్యుయేట్ ఉండాలి ఏదన్నా రిక్వైర్మెంట్. అండ్ ఎగ్జిక్యూటివ్ HRలో గ్రాడ్యుయేట్ ఉండాలి సంబంధిత దాంట్లో. CSR ఎగ్జిక్యూటివ్ అయితే గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది. మార్కెటింగ్ అసోసియేట్ శిక్షణ అయితే గ్రాడ్యుయేట్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. IT సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అయితే గ్రాడ్యుయేట్ ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ PDF లింక్ ఇచ్చాను అండ్ అప్లై చేసుకునే లింక్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ చదువుకోండి అండ్ అప్లై కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.